22 23-22 విజయానికి 2 పాయింట్ల దూరంలో భగత్ సింగ్ టీం మరియు ఈ సెట్ గెలిచి 3వ సెట్లోకి ప్రవేశించడానికి 3 పాయింట్ల దూరంలో శివాజీ టీం ఉన్నది. ఒక చక్కటి షాట్ ఫరూక్ నుంచి భగత్ సింగ్ టీంకి లభించింది. 24-22 ఒక్క పాయింట్ దూరంలో మ్యాచ్ని గెలవడానికి భగత్ సింగ్ టీం సిద్ధంగా ఉన్నది. మరియు ఈ సమయంలో శివాజీ టీం పుంజుకొని 3వ సెట్లోకి ప్రవేశించాలని అందరూ కోరుకుంటున్నారు. సూపర్ షాట్ ఫ్రమ్ మురళి శివాజీ టీం నుంచి 23 పాయింట్లు. వాళ్ళ సెట్ని నిలుపుకోవడానికి ఇంకా 2 పాయింట్లు కావాల్సి ఉన్నది. సూపర్ 24-24 రెండు టీంలు సరి సమాన పాయింట్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరికి పాయింట్ వస్తే వారు ఒకరు విజేత అవుతారు, ఇంకోరు వేరే సెట్లోకి ప్రవేశిస్తారు. ఇది ఒక అద్భుతమైన పాయింట్గా పరిగణించబడుతున్నది. మొదటి మ్యాచ్ ఇంత రసవత్తరంగా జరగడానికి ఒక 2 నిమిషాలు వారు రీగ్రూప్ అయ్యి వారి సూచనలు వాళ్ళ టీంకి ఇచ్చుకుంటున్నారు. అలాగే ఎంపీఆర్ గారు వారికి సమయం కేటాయించారు. ఒక 2 నిమిషాలు మాత్రమే, 30 seconds, ఓన్లీ 30 seconds. సారీ, 2 నిమిషాలు కాదు, ఓన్లీ 30 సెకండ్లే. ఎంపైర్ డిసిషన్ ఇస్ ఫైనల్. ఎంపైర్ గారు ఏది నిర్ణయిస్తే అది ఫైనల్గా పరిగణించబడుతున్నది. ఈ గేమ్ 26 పాయింట్స్కి ఇప్పుడు ఈ సెట్ నిర్ణయించబడింది. రెండు టీమ్స్ వారి సూచనలు తీసుకొని మ్యాచ్ తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. నాగరాజు సర్వ్ చేయబోతున్నాడు శివాజీ టీం నుండి. ఒక చక్కటి సర్వ్. 25-24 ఒక్క భగత్ సింగ్ టీం కనుక ఒక పాయింట్ తెచ్చుకుంటే వాళ్ళు విజేతగా ప్రకటించబడతారు. వదిలిపెడితే అయిపోయేది. చాలా ఆసక్తిగా ఆడుతున్నారు రెండు టీమ్స్. పార్క్ పాయింట్ కోసం రెండు టీమ్స్ చాలా పోటీగా. అలాగే భగత్ సింగ్ టీం విజేత. మొదటి మ్యాచ్ టీజీఎస్పీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ విజేతగా భగత్ సింగ్ టీం చాలా చక్కటి ప్రతిభ కనబరిచింది. 2 సెట్లు వరుసగా గెలిచి మ్యాచ్ విజయం సాధించారు. అలాగే శివాజీ టీం కూడా చాలా చక్కగా వారి ఆటని కొనసాగించి పోరాట స్ఫూర్తిని చూపించి వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాగే ఎస్సీ వెంకటేశ్వర గారికి, అలాగే డివైసీసీ మన రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఎస్సీ వెంకటేశ్వర గారు అండ్ డివైసీ రామారావు గారికి, ఎస్సీ వెంకటేశ్వర గారికి మరియు డివైసీసీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి ప్రజెన్స్